హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ లివర్ రాళ్ళబడిగా అండి. చాలా స్పైసీగా, చాలా ఈజీగా, ఎక్కువ మసాలా లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు గౌసియా రఫ్ యూట్యూబ్ ఛానల్కు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బొగన పెట్టేసుకొని బొగన హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న గరిటెతో 2 సార్లు ఆయిల్ వేసుకోవాలి. లవంగాలు 3, దాల్చిన చెక్క కొంచెము, బిర్యానీ ఆకులు 3 ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలాచి కూడా ఒకటి ఇలా మధ్యలో చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అన్ని 3 వరకు తీసుకున్నాను, మీడియం సైజువి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నిండా వేసుకున్నాను. పచ్చివాసన వేయే వరకు కలుపుకొని టమాటాలు ఒకటి మంచి ఎర్రది తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. పెరుగు అండి 150 గ్రామ్స్ తీసుకున్నా. ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులో వేసేసుకోవాలి. వాటర్ ఏం కలపకూడదు. ఉప్పు రుచికి తగినంత, కారం మీ రుచికి తగినంత, చిటికెడు పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మసాలా మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఆ నూనె మొత్తం పైకి వచ్చేసిందో. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత గరం మసాలా 1/2 టీ స్పూను, జీలకర్ర, ధనియాల పౌడరు 1 టీ స్పూన్ నిండండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి లివర్ రాలబడిగా మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీకు నీసు వాసన ఎక్కువగా అనిపించినప్పుడు నిమ్మకాయ రసము, ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఒక 1/2 అవర్ పాటు అలాగే ఉంచేసుకోండి. చిటికెడు పసుపు వేసుకొని అప్పుడు వాసన అంతా, నీసు వాసన అంతా పోతుందండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను. చూడండి నూనె ఎంత మంచిగా పైకి వచ్చేసిందో. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ 1 గ్లాస్ యాడ్ చేస్తున్నానండి. పూరీలకి, చపాతీలకి అయితే 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. లేకపోతే బగారా రైస్కి అనిపించినప్పుడు 1/2 గ్లాస్ వాటరే యాడ్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి వాటర్ చాలా వస్తూ ఉంటాయి. అందుకని 1/2 గ్లాస్ యాడ్ చేసుకొని నేను 1 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. చపాతీల, పూరీలకి అయితే కరెక్ట్ సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెము పుదీనా ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడకకూడదండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. మనం మసాలా వేసినప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికివ్వాలి. లివర్ వేసినప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించాలి. మొత్తం వాటర్ అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిస్తే 15 నిమిషాలు పడుతుందండి అంతే. ఎక్కువ ఉడికించినంటే హార్డ్ అయిపోతుంది లివర్ అంతా. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు పైనుంచి 1/2 టీ స్పూన్ నిమ్మరసం పిండేసిన తర్వాత మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. లివర్ రాలబడిగా రెసిపీ రెడీ అయిపోయిందండి. చూడండి కలర్ కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుందండి. మీరు రైస్లోకి అయితే 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. పూరి చపాతీలకి అయితే 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువైతే ఉడికించవద్దు. మొత్తం 15 మినిట్స్లో రెసిపీ రెడీ అయిపోతుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని.